హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేనైతే అట్ల దోశ పోస్తున్నా. ఈ ప్రాసెస్ ఎట్లా చేశారంటే, ఫస్ట్ మనము ఆ బియ్యం పిండి పోసుకోవాలి. దాని తర్వాత కొంచెం కారం సరిపడంత ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దోశ ఎట్లా చేసారో చూసేసేద్దాం. ఫస్ట్ మనం పొయ్యి ఆన్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని మనం ఒక పెనం పెట్టి దానిపైన కొంచెం నూనె పోయాలి. ఇట్లా నేను ఇప్పుడు ఎట్లా చూపిస్తున్నానో అట్లా నూనె పోయాలి. దీని తర్వాతకి నూనె పోసేసినాం కాబట్టి ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని మనమైతే ఇప్పుడు నా దాంట్లో అయితే నూనె అయిపోయిందని చెప్పేసి నేను కొంచెం నూనె పోసుకుంటున్నాను. దీనికి కొంచెమే ఆయిల్ పోయాలి, అంతే. ఎక్కువ ఆయిల్ పోస్తే కొంచెం అంటే అతుకుపోయి వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా డైలీ రొటీన్ అయితే ఇలా స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఆయిల్ ఎక్కువనే కొంచెం అంటే నార్మల్గా వేసిన తర్వాతకి పిండిని ఇప్పుడు నేను దోశ అట్లు ఎలాగ పోస్తున్నానో అలాగనే పోయాలి. పిండిని ఫస్ట్ కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాతకి ఫస్ట్ ఒక గంట తీసుకొని దాంట్లో ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా పోసేయాలి. దాని మీద దాన్ని పెట్టకుండా ఆ గరిటెని దాని కింద ఇట్లా పెట్టకుండా మన నార్మల్ దోశలాగా వేయకుండా ఇట్లా పైన నుంచి వేస్తూ ఉండాలి. చూడండి, ఎట్లా చూపిస్తున్నానో అట్లనే చేస్తే మనకి దోశ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఈ దోశ ఈ అట్ట ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, నాకు ఇది చాలా ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. దీని తర్వాతకి మళ్ళీ దీనిపైన నుంచి నూనె పోసేసుకొని దాని మీద మళ్ళీ నూనె పోసుకున్న దాని తర్వాతకి మూత పెట్టేసేయాలి. చూడండి, మూత పెట్టేసుకున్నాం కదా. పొయ్యి అయితే ఎక్కువ పెట్టాలన్నమాట. ఇప్పుడు 5 నిమిషాల వరకు చూడండి. దీని తర్వాతకి ఏం జరిగిందో పార్ట్ 2లో చూసేద్దాం. ఇప్పుడు చూడండి ఎలా చూపిస్తానో. చూడండి, దీని తర్వాతకి ఏం జరిగిందో పార్ట్ 2లో చూడండి. బాయ్.